గోల్కొండలోని జగదాంబ అమ్మవారికి ప్రత్యేకత కాకుండా ఇక్కడ మెట్లకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. మనం చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కోరుకునే కోరికలు నెరవేరాలి అని ప్రతి ఒక్కటి మెట్టెకి కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టడం అనేది జరుగుతుంది. వాళ్ళ కోరికలు తొందరగా నెరవేరాలని. అండ్ ఇలా చేయడం వల్ల అమ్మవారు వింటారే అనే ఆచారం కూడా ఉంది. ఇలా చేయడం వల్ల అమ్మవారి దృష్టికి తొందరగా వెళ్తుంది అని అంటారు. అండ్ అంతేకాదు, ఇలా చేయడం వల్ల తమ కోరుకునే కోరికలు నెరవేరుతున్నాయి అని వారు కూడా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పుకోవచ్చు, విద్య గాని, ఉద్యోగం గాని, పెళ్లి కాని వాళ్ళు తొందరగా పెళ్లి అవ్వాలని, ఇలా ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మెట్టికి బొట్టు పెట్టి కోరుకునే కోరికలు ఉంటాయి. సో అలా కూడా చూసుకోవచ్చు. అంటే అమ్మవారితో పాటు మెట్లకు కూడా ఉండే ప్రత్యేకత మనకి ఇక్కడే అర్థమవుతుంది. అంత పవర్ఫుల్ అమ్మవారు అనమాట. అండ్ మనం ఇప్పుడు పైకి వెళ్దాం. ఇంకా పైకి వెళ్లే కొద్దీ ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అమ్మవారి కోసం. ప్రతి ఏటా వస్తారా మేడం మీరు? నేను ఫస్ట్ టైం అమ్మా. నేను పోలీస్ ఆఫీసర్ని. ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విమెన్ ప్రొటెక్షన్ సెల్ సైబర్ క్రైమ్స్ ఎస్పీగా వర్క్ చేస్తున్నాను. కుమ్మర్ల తొలి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారి కోసం నా చేత్తో అవకాశం ఇచ్చారు. సో ఆ తొలి బోనం ఎత్తుకొని కొంచెం దూరం వచ్చి ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలని వచ్చాను. తొలి బోనం మీరు ఎత్తుకున్నారా మేడం? అవునమ్మా. ఓకే, మరి క్రిమినల్ లా అనేది మారింది కదా, ఇప్పటి నుంచి మరి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కొత్త క్రిమినల్ లాలో పబ్లిక్ కి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయమ్మా. ఇందులో ఏమంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ గా ఆన్లైన్ లో కంప్లైంట్స్ ఇవ్వచ్చు. ఆన్లైన్ లో ఇచ్చిన కంప్లైంట్స్ కూడా ఇమ్మీడియట్ గా రిజిస్టర్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలని కొత్త లాలో ఉంది. ఇదే కాకుండా కమ్యూనిటీ పనిష్మెంట్స్ అనేవి కమ్యూనిటీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న 3 సంవత్సరాల కన్నా లోపు పనిష్మెంట్ ఉన్నటువంటి నేరాలు ఉంటే వాళ్ళు జడ్జి గారు దానికి జైలుకి వెళ్ళే అవసరం లేకుండా కమ్యూనిటీ యాక్టివిటీస్, అంటే కొన్ని రోజులు ట్రాఫిక్ డ్యూటీ చేయాలి, కొన్ని రోజులు స్కూల్లో పిల్లల్ని చదివించాలి, లేదా మిడ్ డే మీల్స్లో చేతితోటి పని చేయాలి, అట్లాంటి పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కొన్ని కొత్తవి అన్నమాట. అట్లానే మహిళలకి పిల్లలకి స్పెషల్గా కొన్ని చట్టాలు, వాళ్ళ మీద జరిగినటువంటి నేరాలకి పనిష్మెంట్స్ పెంచడము, అట్లాంటివి కొత్త క్రిమినల్ లాస్లో చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇట్ విల్ బి వెరీ గుడ్ యాక్చువల్లీ. విమెన్ సేఫ్టీ, చైల్డ్ సేఫ్టీ ఎన్ష్యూర్ చేసుకోవడానికి ఈ న్యూ క్రిమినల్ లాస్ బాగుంటుంది. మరి అలా పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా పవర్స్ ఉన్నాయి. మ్యామ్, మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా కేసు రిజిస్టర్ చేయొచ్చు అంటున్నారు. మరి దానికోసం ఏమైనా సపరేట్ గా యాప్ ఏమైనా ఉంటుందా, లేకపోతే? డెఫినెట్ గా అమ్మా, దానికోసం యాప్, వెబ్సైట్స్ ఉంటాయి. వెబ్సైట్స్ లోనే డైరెక్ట్ గా లాగిన్ అయ్యి కంప్లైంట్స్ ఇచ్చేయచ్చు అట్లా. మరి మొదటి బోనం ఎత్తుకున్నారు కదా, మొదటిసారి ఎలా ఉంది మ్యామ్ మీ ఎక్స్పీరియన్స్? నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో నేరరహిత వాతావరణం ఉండాలని చెప్పి అమ్మవారిని వేడుకోవడానికి నేను పైకి వెళ్తున్నాను. అదే కాకుండా మహిళలకి, పిల్లలకి ఇంకా రక్షణతో కూడినటువంటి వాతావరణం ఉండాలి. పిల్లల పైన జరుగుతున్నటువంటి లైంగిక దాడులు అవన్నీ బాగా అరికట్టాలి. అట్లాంటి పరిస్థితులు ఉండాలి. ఇప్పుడు సెల్ ఫోన్లో చాలా అఫెన్సెస్ కూడా జరుగుతున్నాయి, ఓటీపీ ఫ్రాడ్స్ అంటారు. సో అట్లాంటి వాటికి ఇంకా చెక్ పెట్టే విధంగా ఈ న్యూ క్రిమినల్ లాస్ ఇంప్లిమెంటేషన్ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పీ విమెన్ ప్రొటెక్షన్ సెల్ అండ్ సైబర్ క్రైమ్స్, సో రెండు చాలా కీలకమైనవి కాబట్టి చాలా నేరాలు దగ్గరగా చూడటం జరిగింది. ఆ నేరాల్ని అరికట్టాలి అంటే ముందు నివారణ చాలా ఇంపార్టెంట్. మనం జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి జాగ్రత్తతో కూడినటువంటి వాతావరణం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా మ్యామ్, సో ఇదెలా ఉంది? మోస్ట్ ఇంపార్టెంట్, డెవలప్మెంట్ కి ఎక్కువ పెద్దపీట వేస్తూ ఉండడం, అన్ని ఆర్గనైజేషన్స్, అన్ని స్ట్రక్చర్స్ ని స్ట్రీమ్ లైన్ చేయడము, అట్లనే కరప్షన్ లేకుండా సత్వర న్యాయం జరిగే విధంగా వెళ్తున్నట్లు మాకు ఆల్రెడీ మొన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్స్ లో కూడా అర్థమైపోయింది. అట్లానే ఒక డైనమిక్ లేడీ హోమ్ మినిస్టర్, వారి ఆధ్వర్యంలో గాంజా రహిత వాతావరణం ఉండాలి. పిల్లలు ఎస్పెషలీ డ్రగ్స్ కి అస్సలు ఎక్స్పోజ్ కాకుండా ఉండేటటువంటి వాతావరణం ఉండాలి. దీనికోసం పోలీస్కి పూర్తి పవర్స్ ఇస్తున్నాను అని చెప్పి మన లేడీ హోమ్ మినిస్టర్ గారు చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపించింది. సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ మోస్ట్లీ డెవలప్మెంట్కి ఎక్కువ అవకాశము. అన్ని ఆర్గనైజేషన్స్, అన్ని హైరార్కీస్ స్ట్రీమ్ లైన్ చేసి స్ట్రక్చర్డ్గా ఉండడము, నేరరహిత వాతావరణానికి పెద్దపీట వేయడం జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మీరు ప్రతి ఏటా వస్తూ ఉంటారా ఇక్కడ? ప్రతి ఏటా వస్తాను. మరి ఇలా మెట్టుకి బొట్టు పెడుతున్నారు కదా, దేనికోసం? మొక్కులు తీరాలని, అమ్మవారికి మొక్కుకున్న మొక్కులు తీరాలని. కొంతమంది తీరిన మొక్కుల కోసం పెడతారు, కొంతమంది తీరాలి అని చెప్పి పెడతారు. సో నేను మొక్కిన మొక్కు తీరాలని చెప్పి మెట్ల పూజ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను, ఇది 2nd ఇయర్ నాది. ఇంకా మొక్కు తీరేంత వరకు చేస్తూనే ఉంటాను. అంటే మొక్కు తీరేంత వరకు ఇది కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాను? కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాను. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు?
నేను మాది బాటబాన్ ఇక్కడే. సో ప్రతి ఇయర్ వస్తున్నాను. 13-14 ఇయర్స్ నుంచి నేను వస్తూనే ఉన్నాను అమ్మవారి. అసలు ఫస్ట్ బోనం ఎక్కడ ఎత్తుతారు కదా, సో ఏంటి అసలు ఇక్కడ ఇంత ప్రత్యేకత, ఇక్కడే ఫస్ట్ బోనం ఎత్తడానికి? ఎందుకు అంటే అప్పట్లో గోల్కొండ రాజులు ఉన్నప్పుడు ఇక్కడ అమ్మవారు వెలిసింది. సో ఇక్కడ ఉన్న అమ్మవారి వల్లనే ఇక్కడ వాళ్ళందరూ ప్రజలు బతికారు, అమ్మవారే కాపాడారు అని చెప్పి ఫస్ట్ బోనం ఇక్కడ ఎత్తుతారు. ఇక్కడ ఎత్తిన తర్వాత మిగిలిన ఏరియాల్లో బోనం ఇచ్చి దేవతని పిలుస్తారు. సో అక్కడ ఎందుకని ఇక్కడ ఇంత ప్రత్యేకత ఉంది, ఇక్కడ బోనం తర్వాతే వస్తుంది అని అంటారు అమ్మవారు కూడాను. సో ఇంత ప్రత్యేకత ఉంది కదా, మరి అసలు మీ మనసులో ఉన్న కోరిక ఏంటి? అడగకూడదు తెలియదు, లైక్ అడుగుతున్నా. మంచిలో కొరకు ఏముంటుంది, మంచి జాబ్ రావాలని, ఫ్యామిలీ సెట్ అవ్వాలని, ఫ్యామిలీ అందరు బాగుండాలని, మనం సెట్ అవ్వాలి, మంచి హస్బెండ్ రావాలని చెప్పి మాత్రమే, అంతే. మీ కోరిక తీరిందా మరి? తీరాలి అని చెప్పి మొక్కుకుంటున్నాను. ఇంకా తీరలేదు, వెయిటింగ్ లో ఉన్నాను. వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారు. అవును. ఓకే, థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్షుడు. నా పేరు బాడి శంకర్రావు. మా కమిటీ వారు వచ్చాం రాత్రి. ప్రతి ఏటా అమ్మవారి దగ్గరికి వస్తూ ఉంటాం. అమ్మవారి దర్శనం చేసుకుని పోతే మంచి జరుగుతుంది మాకు. ఫస్ట్ అమ్మవారిని ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని బోనం చెల్లించి వెళ్తుంటాం. అన్ని రకాలుగా పంటలు పండాలి, మనం సుభిక్షంతో ఉండాలి, మన పిల్ల బావలు మంచిగా ఉండాలి అని చెప్పేసి అమ్మవారిని కోరుకొని వెళ్తుంటాం. మా వైస్ ప్రెసిడెంట్, అలాగే మా సంఘం ప్రెసిడెంట్, మా కార్యదర్శి, ఇట్లా అందరం వచ్చాం. ప్రతి ఏటా మొదటి బోనం ఇక్కడే లేగడానికి గల కారణం ఏంటి? ఇక్కడే ఎందుకు ఇస్తారు? మన ఆనవాయితీగా దగ్గర 1000 సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీ అది. ఇవాళ మనం కొత్తగా పెట్టింది కాదు. ప్రతి సంవత్సరం కుమ్మర బోనం ఇక్కడ నుంచి ప్రతి ఫస్ట్ మొదటి కుమ్మర బోనం ఇక్కడ అమ్మవారికి చెల్లించుకోవాలి, అంబిక అమ్మవారి. అది మన ఆనవాయితీగా మన పెద్దలు ఎప్పటి నుంచో ఇస్తున్నారు. వాళ్ళు మనం పెట్టుకున్నది కాదు, మన తాతల తలాల నుంచి వస్తున్న ఆచారం అది. అందుకే మనకి ఈ అమ్మవారు ఇక్కడుండి గద్దె మీద ఉండి మన చల్లగా చూడాలి మన తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పి అందరం కోరుకుంటూ జై అమ్మకు. ప్రతి ఏటా వస్తూ ఉంటారు ఇక్కడ బోనాలు? అవునండి, ప్రతి సంవత్సరం వస్తాము. ఎన్ని ఏళ్ళ నుంచి ఎత్తుకుంటున్నారు ఈ బోనాన్ని? అంటే మాది పక్కనే విలేజ్ హైదర్షాకోట. నాకు ఇప్పుడు 36 ఇయర్స్. మేము చిన్న ఉన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాం. అసలు ఏంటి ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత? ఏంటి అంటే అమ్మవారు ఏది కోరుకుంటే ఆ కోరికలు తీరుతాయని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఇక్కడ 7 వారాల పూజ జరుగుతుంది. అందులో భాగంగానే మొదటి వారము అంటే మా కుమ్మరుల సంఘం తరఫున బోనాలు సామూహికంగా తీయడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రామం నుంచి కుమ్మరి సంఘాల నుంచి ఆడవాళ్ళు మహిళలు అందరూ వస్తారు. సామూహికంగా బోనాలను తీయడం జరుగుతుంది. అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తాం. ఇక్కడ ప్రత్యేకత కుమ్మరి వరకు ఉండే అని అంటారు. ఎందుకని అంత ప్రత్యేకత రావడానికి గల కారణం ఏంటి? ఇక్కడే అని కాదండి, మామూలుగా తెలంగాణలో ఎక్కడ పూజలు జరుపుకున్నా కుమ్మరి వాళ్ళదే తొలి బోనం అమ్మవారికి సమర్పిస్తారండి. అందులో భాగంగానే ఇక్కడ కూడా సమర్పిస్తారు. అయితే ముఖ్యంగా మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇట్లా ప్రత్యేకంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది 11వ సంవత్సరం. తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి ఇలా ప్రత్యేకంగా గవర్నమెంట్ కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలందరూ సామూహికంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఏటా కుమ్మరి వారిదే ఫస్ట్ బోనం వెళ్తుంది కదా? ఎక్కడైనా అండి, తెలంగాణలో ఎప్పుడైనా ఎక్కడైనా కుమ్మరి వారిదే తొలి బోనం సమర్పిస్తారు అమ్మవారికి. ఎందుకని కుమ్మరి వారిదే మొదటి బోనం లేస్తుంది అంటే ఇంకెవరు ఇవ్వకూడదు, లేకుంటే అది ఆచారం? అంటే ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కరిది ఉంటదండి. ఇక్కడ వంతన అని ఉంటది. కోరిక ఇక్కడ అంటే మేము కుండలు తయారు చేస్తాం కదండి, మాదే తొలి బోనం ఎక్కాలని వంతన అనేది ఉంటది. మాదే తొలి బోనం సమర్పించడం జరుగుతుంది. మట్టి బోనం, మా మట్టి బోనం కాబట్టి మాదే ఫస్ట్ బోనం చేస్తాం. పచ్చి కుండ నిలబెడతారు అనేసి ఒకటి మాట వినిపిస్తుంది. ఇప్పుడు మరి అది 4వ వారంలో పచ్చి కుండల సిటీల బోనాలు అయితే కదా, సికింద్రాబాద్, కార్వాన్. అప్పుడు రంగం ఎక్కడం జరుగుతుంది. అంటే రంగం ఎక్కిన మహిళ మన తెలంగాణలో ఉండే వాతావరణ పరిస్థితి గురించి తను చెప్పడం జరుగుతుంది. అంటే దానికి పూనకం వస్తుంది. పూనకం ద్వారా తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ సంవత్సరం అంతా తెలంగాణలో వర్షాలు ఎలా ఉన్నాయి, ప్రజలందరూ ఎలా ఉంటారు, ఎలాంటి వ్యాధులు అనే దాని గురించి తను విశ్లేషించడం జరుగుతుంది. తన మీదకి పూనకం వస్తుంది అమ్మవారు. ఆ సందర్భంగా తను తెలియజేయడం జరుగుతుంది. సో బోనాల గురించి మొత్తం అడగాలనుకుంటే అమ్మాయిని మొత్తం అడిగేసేయండి మేడం, చాలా బాగా చెప్తారు. అవును, ఇక్కడ అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక కథ ఉంది అంటారు. అసలు ఏమిటి ఆ కథ? ఇక్కడ దాగి ఉన్న కథ ఏంటి? అసలు దాగి ఉన్నాడు
దాగి ఉన్న కథ అంటే ఇప్పుడు ఇది మనకి గోల్కొండ హిస్టరీ ప్రకారం చూస్తే ఇక్కడ అక్కన్న మాదన్నలు ఉన్నారు కదండి. ఇక్కడ తెలుగు అమ్మవారు అంటే హిందువులు పూజించేది. అంటే పూర్వం నుంచి అయినా గానీ మన కులీ కుతుబ్ షా వారు పరిపాలించినప్పటి నుంచి అయినా మన హైదరాబాద్ లో మీరు ఎక్కడ చూసినా ఎక్కడైతే ముస్లిం సోదరుల ఆలయాలు ఉంటాయో అటు పక్కనే మన హిందువులవి కూడా ఉండడం జరుగుతుంది. అంటే సమైక్యతా భావం అనేది అప్పటి నుంచి ఉంది అని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ పైననే మనకి అక్కడ మసీదు కూడా ఉందండి. ఇక్కడ ముందుకు వస్తే అమ్మవారు. అలాగే చార్మినార్ లో కూడా చార్మినార్ బ్యాక్ సైడ్ మసీదు ఉంటది, ఫ్రంట్ కి అమ్మవారు ఉంటారు. అలా ఎక్కడైనా హైదరాబాద్ లో కొంచెం ముస్లిం సోదరులకు హిందువులకు సంబంధించి ఎక్కడైనా మసీదులు ఆలయాలు అనేటివి ఉండడం జరుగుతుంది. అంటే ఇది హైదరాబాద్ లోనే ముఖ్యంగా ఉండడం జరుగుతుంది. స్వయంగా గోల్కొండ కొండపై వెలిచింది అంబికా అమ్మవారు. ఇక్కడ ఎల్లమ్మ తల్లి, అంబికా ఎల్లమ్మ తల్లి ఏంటంటే ఇక్కడ శత్రు సంహారం జరపడం కోసం అప్పట్లో రాజుల కాలంలోని దుష్ట సంహారం ఎక్కువ ఉండేది. దానికోసం చేయడం కోసం, నివారించడం కోసం అమ్మవారు వెలిచారు అని ఒక కథ వినిపిస్తుంది. అవునండి, పూర్వం నుంచి అందరు నమ్ముకుంటారు అదే. ఇంకా ప్రతి సంవత్సరము ఇలా బోనాలు సమర్పించుకొని కోరికలు నెరవేర్చడానికి మేము ఈ విధంగా బోనాలు తయారు చేసుకొని వస్తామండి. బోనం దేంతో తయారు చేస్తారు అంటే మేమండి అన్నము, తెల్లన్నం వండుతాం, రైస్, అందులో బెల్లము, పెరుగు, పైన అయితే చింతపండు పులుసు వేస్తామండి. కొందరు పరమాన్నం కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. మళ్ళీ ప్రాంతాల వారిగా కొందరు ఎవరి మొక్కులు ఏ విధంగా ఉంటే వాళ్ళు ఆ విధంగా సమర్పించుకుంటారండి. బోనం ఎన్నింటికి ఎత్తుకుంటారు అసలు? ఎన్నింటికంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రచారం ఉంటదండి. కాకపోతే ఇక్కడ 9 తర్వాత 10 కి స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇది సామూహికంగా కదండి. ఇంచుమించు 100 to 1500 మధ్యలో బోనాలు చేశారు కాబట్టి అందరము 10 గంటల నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ బోనం దించిన తర్వాత పైకి వెళ్ళి అమ్మవారికి సమర్పించడమేనా, లేకపోతే మీరు ప్రసాదం కింద మళ్ళీ తీసుకెళ్ళి ఇస్తారండి? మాకు అక్కడ తీస్తారు, మా కుమారి వాళ్ళే కొంచెం ప్రసాదం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి కొద్దిగా మాకు బోనంలో పెడతారు. మరి అమ్మవారికి ప్రసాదంగా తీసిన ఆహారాన్ని ఏం చేస్తారు? ఆహారం అంటే దానికి పెద్ద స్టోరీ ఉంది. అందరం మామూలుగా అయితే ముందు ఎంత మంది తెచ్చినామో అంతా కుంభం లాగా సమర్పించి అమ్మవారికి దిష్టి తీయడం జరుగుతుందండి. సాయంత్రం బోనాలు అన్నీ అయిపోయిన తర్వాత దిష్టి తీసి చేయడం జరుగుతుంది అమ్మవారికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఇక్కడ గుడితో పాటు ఇక్కడ మనకు ఒక చక్కటి వ్యూ పాయింట్ కూడా కనిపిస్తుంది. అండ్ అటువైపు చూడొచ్చు మనకి వ్యూ పాయింట్ మొత్తం కూడా. కొండ మీద నుంచి చూస్తే గనక మనకి చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ నగరం మొత్తం కూడా కనిపిస్తుంది మనకి. సో ఇంతటి చక్కటి వాతావరణాన్ని మొత్తం కూడా మనం మన కళ్ళతో స్పష్టంగా చూడొచ్చు, అంత అద్భుతంగా కనిపిస్తుంది. అండ్ మార్నింగ్ కంటే నైట్ విజన్ ఇక్కడ చాలా బాగుంటుంది. అందుకని దేశ విదేశాల నుంచి వచ్చిన టూరిస్టులు కూడా దీన్ని విజిట్ చేయడానికి ఖచ్చితంగా వస్తూనే ఉంటారు. ఇక్కడికి రాకుండా మాత్రం వెళ్ళరు. అందుకని గోల్కొండకి ఇంత ప్రత్యేకత ఉంది. అండ్ చూసుకోవచ్చు మొత్తం కూడా వ్యూ పాయింట్ ఎంత బాగుందో. ఇంకా పైకి వెళ్లే కొద్దీ ఒక్కొక్క వ్యూ పాయింట్ చూస్తూ ఉంటే కళ్ళు అద్దిరిపోయేలా ఉంటాయి. అండ్ అంతేకాదు ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకు అని అనేసి అంటే అమ్మవారికి ఇంత ప్రత్యేకత రావడానికి గల కారణం కూడా లేకపోలేదు. పూర్వకాలం రాజుల పరిపాలనలో ఉన్నప్పుడు ఇది ఒక లవ్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండే ఒక అడ్డాగా ఈ గోల్కొండ అనేది రాజులు కట్టించారు. ఇది ఒక లవ్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అండ్ ఇక్కడ మరి ముఖ్యంగా ఎన్నో సినిమాలు కూడా షూటింగ్లు జరుగుతూనే వచ్చాయి. ఇక్కడ సినిమా షూటింగ్ తో పాటు కొన్ని కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు నిర్వహిస్తూనే ఉంటారు అండ్ గోల్కొండలోని. అండ్ అతి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ గోల్కొండ గురించి పూర్వకాలంలోని రాజులు పరిపాలనలో ఉన్నప్పుడు ఒక అమ్మవారు ఇక్కడ వెలిసారు. అంటే ఇక్కడ జరిగే దారుణాలను అణికట్టడానికి అమ్మవారు ఇక్కడ ప్రత్యేకంగా వెలిసారు అని అనేసి ఇక్కడ ఒక కథ కూడా ఉంది. అలా పూర్వకాలంలో రాజుల పరిపాలనలో ఉన్నప్పుడు ఇక్కడ జరిగే అనర్థాలన్నిటినీ కూడా అరికట్టడానికి స్వయంగా ఇక్కడ అంబికాంబ అమ్మవారు వెలిసారు. అప్పటి నుంచి కూడా ఆ అమ్మ వెలిసినప్పటి నుంచి కూడా ఇక్కడ ఎటువంటి అనర్థాలు లేవు, అన్ని సస్యశ్యామలంగా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రజలందరూ కూడా మంచిగా ఉన్నారు అనే నమ్మకం అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంది. అప్పటి నుంచి కూడా ఈ అమ్మవారికి ప్రతి ఏటా మొదటి బోనం ఆ రాజులు ఇవ్వడం అనేది పరిపాలనగా మొదటిగా వస్తూ ఉన్నది. అండ్ అదే ఆచారాన్ని ఇప్పటికీ కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. అదే ఆచారంతో మొదటి బోనం ఇక్కడే వెలిస్తారు. బంగారు స్వాల్యంలో ఇక్కడ మొదటి బోనం లెగిసిన తర్వాతే అంబకి అమ్మవారికి మిగతా అన్ని గుళ్ళలో కూడా బోనాలు ఇస్తూ ఉంటారు. అది ఆచారంగా వస్తున్నదే. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా ముందుగా ఇక్కడ జరిగిన తర్వాతే మిగతా అన్ని టెంపుల్స్ లోని చూసుకుంటూ ఉంటారు. అండ్ అతి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే కుమ్మరివారి కుండ. ఇది ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు. గోల్కొండ బోనాలకి ఇది ప్రత్యేక కథ కూడా ఉంది. కుమ్మరివారి కొండకి ఈ కుమ్మరివారి కొండతోనే ఇక్కడ బోనాన్ని అనేది ఇస్తారు. ఇది ఇక్కడ ప్రత్యేకత. ఎందుకంటే ప్రతి ఏటా కూడా
ఎక్కడ చూసుకున్నా కూడా మనకి బోనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ స్వయంగా కుమ్మరి వారు తయారు చేసిన కుండలతోనే ఇక్కడ బోనాలు అనేవి ఇస్తూ ఉంటారు. అదే ఇక్కడ ప్రత్యేకత, అందుకని ఇక్కడ అంత ప్రత్యేకత ఉంది. అండ్ రెండో వచ్చేసి ఈ బోనానికి కుమ్మరి వారి కుండ అని కూడా పేరు పెట్టారు. చూసుకోవచ్చు బోనం ఎత్తుకునే వారికి గోల్కొండలోని ప్రత్యేకంగా ఒక లైన్ అనేది పెట్టారు. ఎందుకు అని అనేసి అంటే ప్రత్యేక లైను, వాళ్ళు ఉదయం నుంచి కూడా ఉపవాసాలు చేసి ఆకలితో ఉండడం వల్ల కొంచెం అలసిపోయి ఉంటారు. దానికోసం వాళ్ళకి ఎక్కువ అలమట లేకుండా ఈ లైన్ లో నుంచొని కష్టపడి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక లైన్ అనేది ఏర్పాటు చేశారు. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు తొందరగా దర్శనం చేసుకొని అండ్ వాళ్ళకు కూడా ఉపశమనం కలుగుతుంది. దానికోసం అని ప్రత్యేక లైన్ అనేది ఏర్పాటు చేశారు. అండ్ అది కాకుండా కామన్ ప్రజల కోసం అయితే నార్మల్ లైన్ అనేది ఉంది. ఈ లైన్ మొత్తం కూడా నిండిపోయింది జనాభాతోటి. చూసుకోవచ్చు క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో. ఇదంతా కూడా తిరిగేసరికి మనకి మ్యాక్స్ ఒక 1 hour పట్టొచ్చు. సో అంత జనం అనేది ఉన్నారు. ఇంకా పెద్ద సంఖ్యలో కింద మాత్రమే మిగిలిపోయారు జనం కూడా. ఇంకా వాళ్ళందరూ కూడా భక్తులు వస్తే కనుక ఇది కూడా ఖాళీ దొరకకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ చూసుకోవచ్చు ఈ ప్రత్యేక లైన్ అనేది పెట్టడం అనేది ఒక మంచి ఆలోచనే. ఆనందముతోని మరి ఆనందముతోని మరి ఉన్నదాన్ని మరి ఆనందంగా మరి ఆషాఢ మాసాలు మరి పూజ మరి నాకు చూడ మరి నేను చూడుతుంది కొండ కోనలు తండ్రి మరి నావి చూడుతుంది ఆనందముతోను తండ్రి ఆట పాటలతోను తండ్రి చెర్లబానమ్మ తండ్రి మరి నాది చూడుతండ్రి ఆట పాటలు తండ్రి మరి నావి చూడుతండ్రి ఒక జగ్గల్ల తండ్రి మరి నావి చూడుతండ్రి ఏడంత్రాల బోనమ్మ తండ్రి మరి నాది చూడుతండ్రి మరి బుసలు కొడుతున్న రూపమ్మ తండ్రి మరి నాది చూడుతండ్రి నేను చూడుతండ్రి మరి పంచముఖాల దాని తండ్రి కొడుకొండ మీద తండ్రి కొలువైన దాని తండ్రి రాజాన రాజులు తండ్రి మరి కలిసిన వాళ్ళు తండ్రి మరి నన్ను చూడు తండ్రి ఆనందముతోని తండ్రి నా బాలలందరినీ తండ్రి ఆనందముతోని తండ్రి పుట్టను పెట్టి మరి నా గర్భంబున నా పిల్లల ఓలు తండ్రి ఆనందంగా కాపాడుకుంటా తండ్రి మరి కోరి వచ్చిన వారికి తండ్రి మరి కొంగు బంగారం అయ్యి తండ్రి మరి కోరిన వారికి కొడుకులను తండ్రి అడిగిన వారికి ఆడబిడ్డల తండ్రి మరి నేను చూడు తండ్రి మరి ఇస్తున్న తండ్రి 10,000 తండ్రి 18 శక్తి పీఠాల పరలోక మాత నీకు 10,000 తల్లి మరి నా తల్లి పార్వతి నీకు 10,000 తల్లి నా పిల్ల తల్లిగా గుడ్డోడు సరిగ్గా ఎందుకు కాదనే స్కూల్ సెలవు ఇచ్చారు వీళ్ళకి. ఇక్కడ ఇంటి కమిటీ ఏమైనా ఏర్పాటు చేస్తారా పిల్లలకి? అందుకని 10,000 మరి ఆనందము చూడు మరి చెర్ల బోనమ్మ తండ్రి మరి నాది చూడు మరి నీకు 10,000 అక్క చెల్లెల్లారా మరి నా అక్క మా కాళీ నీకు 10,000 అక్క మరి నా అక్క మై సాయి నీకు 10,000 అక్క నా అక్క దుర్గాయి నీకు 10,000 అక్క మరి నా చెల్లె నల్ల పోసి నీకు 10,000 చెల్లెల్లారా మరి నా అక్క చెల్లెళ్ళకు 10,000 మరి నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెళ్ళకు మరి 10,000 తండ్రి మరి బోనం ఆనందం కలిగిస్తుందమ్మా. ఆనందము చూడ మరి నా చెర్ల బోనమ్మ మరి నాకు ఆరగింపు మరి ఆనందం కదనే మరి ఆనందముతోని మరి ఆరగింపు చేసుకుంటా కదనే మరి ఆనందం మరి 10,000 మరి తండ్రి నా కన్న తండ్రికి 10,000 లోకాల నేలేటి లోక అక్కడ పోతరాజు చూడు వెళ్ళు పైకి వెళ్ళి పర్లేదు ఇస్తారు.
గోల్కొండ ఎల్లమ్మకి చలో భయ్యా ఆగే చలో మేడం కొంచెం ముందు నడవాలండి నీకోసమే తీస్తే
ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి కష్టం కలగకుండా ప్రతి ఒక్క చోట కూడా మంచిగా వాటర్ గానీ అవన్నీ కూడా సదుపాయాలు కల్పిస్తున్నారు. అండ్ దాంతో పాటు వైద్య సదుపాయాలు కూడా ఇంకా మంచిగా చూసుకున్నారు. అండ్ అన్నిటినీ మించి ప్రతి ఏడాదితో పోలిసి ఈ ఏడాది బోనాలు ఇంకా ఎక్కువ మంచిగా చేశారని చెప్పుకోవచ్చు.